హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల రామయ్య. ఈరోజు మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట వరకు కార్యక్రమం జరగనుంది. దేశ ప్రధాని దీనికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సో జగమంతా రామోత్సవం, అపురూప మందిరం నేడే ఆవిష్కృతం, అయోధ్యలో కొలువుదీరనున్న రామయ్య. సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు, ప్రాణప్రతిష్ఠ చేయనున్న ప్రధాని, ఇప్పటికే చేరుకున్నటువంటి ప్రముఖులు, భారీ భద్రతా ఏర్పాట్లు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం ఉంది. రామనామ స్మరణతో మార్మోగుతున్నటువంటి ఊరు వాడ దేశమంతా కూడా. సో దీనికి సంబంధించి చూస్తే 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది మధ్యాహ్నం 12:20 నుంచి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఇక ప్రాణప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది పాల్గొననున్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆదివారంతో అంటే నిన్నటితో ముగిశాయి. ఇక 7,000 మంది అతిథులు, రామమందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. ఇక సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు కూడా చేరుకోవడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన దానికి సంబంధించి వారెవరు రావడం లేదంట. ఇక గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక మతాలకు అతీతంగాను పలువురు దీనికి రావడం జరిగింది. ఇక 50 వాయిద్యాలతో మంగళధ్వని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని చెప్పి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించడం జరిగింది. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు. ఇక దేశ విదేశాల్లోనూ ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ DC, ప్యారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండగల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జగమంతా రామోత్సవం దీనికి సంబంధించి ఉంది. ఇక మన అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఉపగ్రహ చిత్రం విడుదల చేసినటువంటి ఇస్రో, సో అంతరిక్షం నుంచి తీసిన అయోధ్య రామ మందిరం చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. సోమవారం ఉదయం ప్రాణప్రతిష్ఠ చేసుకోనున్న ఆలయ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అందజేసింది. అంతరిక్షంలో సంచరిస్తున్న ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం దీన్ని తీసింది. గతేడాది డిసెంబర్ 16న తీసిన ఈ చిత్రంలో దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, పవిత్ర సరయూ నది ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఆలయ విశేషాలు ఒక్కసారి చూసినట్లయితే అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు వచ్చేసి 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ రూపొందించడం జరిగింది. శుక్రవారం కళ్ళకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ తెలిపారు. ఇక ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తుంటది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు అనేది ఉన్నాయి ఆలయానికి సంబంధించి. ఇక బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి చిత్రం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి. సో ఇక ఆలయానికి పూలతో అలంకరణ దీనికి సంబంధించి ఉన్నాయి. ఇంకా 22,825 వాహనాలకు పార్కింగ్ కు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. 51 ప్రాంతాల్లో 22,000కు పైగా వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా డ్రోన్లతో
అక్కడ గస్తీ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక కానుకలు కూడా భారీగానే రావడం జరిగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.31 కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకు వచ్చాయి. ఇక ఇంకా సీతాదేవికి గాజులు వంటివి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. 108 అడుగుల అగర్బత్తి, 2100 కిలోల గంట, 1100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులుగా వచ్చాయి. నేపాల్లోని సీతాదేవి జన్మస్థలి నుంచి 3000 బహుమతులు అందడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా అయోధ్యలో నిర్వహించినటువంటి ఊరేగింపులో పాల్గొన్నటువంటి సాధువులు. ఇక పలు చోట్ల సెలవు కూడా ఈరోజు చాలా రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆలయానికి పూలతో అలంకరణ, రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలరించారు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేయడం జరిగింది. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు, విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు, సంప్రదాయ రామనంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. ఇక మంచి గడియలు వచ్చాయి. శుభ్ గడియ అయోధ్య ధామం తయారైంది, తయార్ హై అయోధ్యధామ్, శ్రీరాముడు ఆసీన్లు అవుతారు, విరాజేంగ్ శ్రీరామ్, రాముడు మళ్ళీ తిరిగి వస్తారు, రామ్ ఫిర్ లౌటేంగే, అయోధ్యలో రామరాజ్యం వచ్చింది, అయోధ్యమే రామ్ రాజ్య అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు నగరమంతా కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. రామాయంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రించారు. రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్లలో కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య నగరం అంతా రామ్ లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక సరయూ తీరంలో ప్రతిరోజు హారతి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇక అయోధ్యలో ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో మొత్తానికైతే 500 ఏళ్ల నిరీక్షణకు ఈరోజు అన్నట్లుగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయోధ్య ఆలయంలో గౌరవ ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు చేయనున్నారు.